వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో? రేపొద్దున మీ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మీ 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 జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఏంజల్స్ని అడిగి తెలుసుకుందాం. ఈ వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను మీకోసం ఫ్రీ రీడింగ్ చేస్తాను. మీ పేరు అలాగే మీకు ఏదైతే ప్రశ్న అడగాలనుకుంటున్నారో ఆ ప్రశ్నని కామెంట్ చేయండి. మీకోసం తప్పకుండా వీడియో చేస్తాను. ఏంజల్ చెప్పండి, కలెక్టివ్ యొక్క వీడియో చూస్తున్న వారి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది రేపొద్దున్న? డబ్బుల విషయంలో మాట అనుకునే పరిస్థితులు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా డబ్బుల గురించి మిమ్మల్ని అడిగినా, లేదా పెట్టుబడి పెట్టమని కానీ, లేదా ఎందుకు ఖర్చు పెట్టావు ఇలాంటి మాటలు ఏదైనా వచ్చినా దాని గురించి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇంకా ఏంజల్, మీ మదర్ ఫిగర్ అంటే ఇక్కడ మీ మదర్ ఫిగర్తో ఎవరైనా డబ్బుల విషయం గురించి మాట్లాడడం కానీ, లేదా డబ్బుల గురించి పోట్లాడడానికి కానీ, ఏదైనా అప్పులు ఇచ్చిన వాళ్ళు తీసుకోవడానికి కానీ, లేదా మీరు అప్పిచ్చి వాళ్ళు అడగడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారంట. కాబట్టి కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఇంకా చెప్పండి ఏంజల్. క్వీన్ ఆఫ్ వాండ్స్, కింగ్. ఒక పర్సన్ అయితే మీ విషయంలో మీకు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఇంకా ఏంజల్, జడ్జిమెంట్. ఎవరైతే అనవసరంగా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీకు మీ వెనకాల కానీ మీకు తెలియకుండా కానీ మీ ప్రత్యక్షంగా కానీ మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళని ఏంజల్ చూస్తుందంట. మీరు ఏంజల్ ప్రొటెక్షన్లో ఉన్నారని ఏంజల్ చెప్తుంది. సో మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కావాలని మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నా కూడా పెద్దగా వాటి మాటల్ని పర్సనల్గా తీసుకోకుండా మీరు మూవ్ ఆన్ అయిపోండి. పర్లేదు, చూసుకుందాం అన్నట్టుగా ఉండండి. బాటమ్ ఆఫ్ ద డెక్లో 8 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయని, మీరు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, మనీ ఫుల్ఫిల్మెంట్ మీ దగ్గర ఉందని చెప్పి మీతో గొడవ ఆడడానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రయత్నిస్తున్నారంట. వారిని నేను చూసుకుంటాను అని ఏంజల్ మీకు జడ్జిమెంట్ ఇచ్చింది. సో మీరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాజిటివ్ మైండ్తో ఉండండి. అలాగే మీకు ఇష్టమైన పనిని చేస్తూ, మీకు ఇష్టమైన సాంగ్స్ వింటూ, కుక్ చేస్తూ అలా మీ టైంని మీకు నచ్చిన పనిలో స్పెండ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మీ మీద ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది వాళ్ళకే దండగా. కాబట్టి మీ టైంని అసలు వృధా చేసుకోకండి. మీకు నచ్చినట్టుగా మీరు జీవించడానికి ప్రయత్నించండి. జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళు మిమ్మల్ని అకారణంగా ఏదన్నా అన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు చేసిన కార్యం అనుభవిస్తారు. నేను చూస్తున్నాను పైనుంచి అనేది. మీరు ఏదైతే డివైన్ పూజ చేస్తున్నారో, లేదా మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళు పైనుంచి మిమ్మల్ని చూస్తున్నారంట. వాళ్ళు చూసుకుంటానని చెప్తున్నారు. సో కీప్ స్మైలింగ్ ఆల్వేస్. ఈ వీడియో మీకు రీజనేట్ అయితే లైక్ చేయండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి ఐఎమ్ స్ట్రాంగ్లీ క్లెయిమ్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఏంజల్ గైడెన్స్ కోసం, డివైన్ గైడెన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.